హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ ఫ్లాట్ కొనుగోలుదారులకు మరో ఆర్థిక భారం ఎదురవుతోంది. గచ్చిబౌలి, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నార్సింగి వంటి ప్రీమియం ప్రాంతాల్లో ఫ్లాట్ ధరలతో పాటు ఈస్ట్ ఫేసింగ్, కార్నర్ ఫ్లాట్ వ్యూ ప్రీమియం పేరుతో బిల్డర్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ ప్రీమియం ఛార్జీలు కొనుగోలుదారులపై ఎంత భారం మోపుతున్నాయో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఫ్లాట్ కొనుగోలుదారులపై ఆర్థిక భారం. ప్రీమియం ప్రాంతాల్లో ఫ్లాట్ ధరతో పాటు అదనపు ఛార్జీలు. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కు ఎస్ఎఫ్టీకి ₹100 వరకు భారం. 3000 ఎస్ఎఫ్టీ ఫ్లాట్పై 7,50,000 అదనపు భారం. హైదరాబాద్లో హైరైజ్ అపార్ట్మెంట్లు, స్కై స్క్రాపర్ ప్రాజెక్టుల నిర్మాణం జోరుగా సాగుతోంది. అయితే ఫ్లాట్ కొనుగోలు సమయంలో బేసిక్ ధరతో పాటు పలు ప్రీమియం ఛార్జీలు కూడా చెల్లించాల్సి వస్తోంది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఎస్ఎఫ్టీ 50 నుంచి 100 వరకు, కార్నర్ ఫ్లాట్ అయితే మరో 50 నుంచి ₹100 వరకు, లేక్ వ్యూ, సిటీ వ్యూ లేదా ఓపెన్ వ్యూ ఉన్న ఫ్లాట్లకు ఎస్ఎఫ్టీకి 150 నుంచి ₹250 వరకు అదనపు ప్రీమియం వసూలు చేస్తున్నారు. దీంతో 2000 చదరపు అడుగుల ఫ్లాట్పై ఈస్ట్ ఫేసింగ్, కార్నర్ ఫ్లాట్, వ్యూ ప్రీమియం కలిపి సుమారు 5 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. ఇక 2500 ఎస్ఎఫ్టీ ఫ్లాట్కు ఈ మొత్తం ₹6,25,000, 3000 ఎస్ఎఫ్టీకి ₹7.5 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. ఇప్పటికే పెరిగిన ఫ్లాట్ ధరలకు తోడు క్లబ్ హౌస్ ఫీజులు, కార్ పార్కింగ్ ఛార్జీలు, మెయింటెనెన్స్ డిపాజిట్లు, జీఎస్టీ వంటి ఖర్చులు కూడా జత కావడంతో మొత్తం కొనుగోలు వ్యయం మరింత పెరుగుతోందని కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లకు అధిక డిమాండ్ ఉండడం, కార్నర్ ఫ్లాట్లలో మెరుగైన గాలి, వెలుతురు లభించడం, అలాగే ప్రత్యేక వ్యూ ఉన్న ఫ్లాట్లకు మార్కెట్లో మంచి ఆదరణ ఉండడంతోనే ఈ ప్రీమియం ఛార్జీలు విధిస్తున్నామని బిల్డర్లు చెబుతున్నారు.